ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శిబాని గారు, నిర్భయ్ గారు, నమస్కారం. 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 మీ ఇద్దరు 2004లో పెళ్లి చేసుకున్నారు. అవునండి. నిర్భయ్ గారు మీదేమో ఇక్కడ ఆదిలాబాదు కప్పర్ల గ్రామం, శివాని గారిదేమో ఒరిస్సా. ఒరిస్సాలో ఏ ప్రాంతం అండి మీది? వెస్టర్న్ ఒడిస్సా. వెస్టర్న్ ఒడిస్సా, భవానీపట్నం, కోరాపుట్, భవానీపట్నం, కలాహండి డిస్ట్రిక్ట్. కలహండి డిస్ట్రిక్ట్. సరే, మీరిద్దరు అసలు కలవటం ఎట్లా జరిగింది? వేరువేరు భాషలు, వేరువేరు ప్రాంతాలకు చెందిన వాళ్ళైనా పెళ్లి చేసుకొని వివాహ బంధంలో స్థిరపడాలని అనుకోవడం అనేది ఎట్లా జరిగింది? 1998లో నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ రాజనీతి శాస్త్రం చేయడానికి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి వెళ్ళాను. తను అక్కడే పొలిటికల్ సైన్స్కి జాయిన్ అయింది. సో మేమిద్దరం అలా చూసుకుంటే క్లాస్మేట్స్ ఒకటి తరగతి చెందిన వాళ్ళం కాబట్టి స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నాం. ఎప్పుడు అనుకున్నారు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని మీరు, శివాని గారు? वैसे तो कुछ 2 साल तो पढ़ाई किया इकट्ठे. एक्चुअली ही यूज्ड टू बी वेरी हेल्पिंग, बहुत ही हेल्पिंग और बहुत ही एक एफेक्शनेट टाइप के थे मेरे सभी दोस्तों में. क्योंकि पहली बार घर से बाहर आई थी और हॉस्टल थोड़ा अकेलापन लगता था. दोस्त थे हॉस्टल में दूसरे, लेकिन क्लास में वो एक अलग ही एनवायरनमेंट था क्योंकि लैंग्वेज पूरा अलग था वहाँ पे. అక్కడైతే అందరూ అన్ని భాషలు మాట్లాడతారు కదా. हाँ, बात तो करते थे, लेकिन फिर भी एक घर से दूर वो पहली बार था मेरा. और वो एकदम अननोन परिचित फेसेस. కానీ ఈయనకైతే ఒరియా వచ్చేది కాదు కదా. वहाँ तब तो नहीं आ रहा था. एक वो बोलते हैं ना कि एक अननोन फेसेस सारे थे. और मुझे याद है पहली बार जब मैंने क्लास में एंट्री मारी थी तो उन्होंने पहले ही मुझे विश किया था, हेलो कहाँ से हो. ही वाज द फर्स्ट वन मुझे पूछने के लिए, करने के लिए. और పలకరించిన మొదటి వ్యక్తి క్లాస్ లో. हाँ, और उसके बाद टाइम जैसे जैसे निकलता गया, अभी पढ़ाई के लिए हो या किसी भी चीज के लिए, मुझे कुछ बुक्स, बेसिकली हमारा स्टार्ट हुआ एकेडमिक्स ये के ऊपर ही. मुझे कुछ बुक्स चाहिए, कुछ नोट्स चाहिए. हाँ, निर्भय के पास जाओ मिल जाएगा. क्योंकि निर्भय అంటే బాగా బుద్ధిమంతుడైన విద్యార్థి. हाँ, वो तो थे ही. और बहुत हेल्प. नहीं, मैं थोड़ा वो नहीं, मैं नहीं थी बोल के नहीं बोल सकती. हाँ, थोड़ा डरी सहमी सी थी तब, उतना कॉन्फिडेंस नहीं था. ఎందుకంత భయపడుతూ ఉండేది ఆవిడ అక్కడ? ఒకటి తెలిసిన ప్రదేశం కాదు, రెండోది వచ్చి భాష కూడా తెలియదు. ఆ 2 కారణాలు. ఇంకోటి మొట్టమొదటిసారి ఇంటి నుండి రావడం, దాంతో కొత్త ప్రదేశం కాబట్టి. మీకేమో ఇంటి బయట ఉండడం చిన్నప్పటి నుంచి అలవాటు, మీరు హాస్టళ్లలో ఉంటూ చదువుకున్నారు కదా. నేను గురుకులాల్లో పెరిగినవాన్ని, చదువుకున్నవాన్ని కాబట్టి. ఏ వయసు నుంచి? నేను ఇది 11 సంవత్సరం నుండి, అది 5వ తరగతి నుండి. అప్పుడు 5వ తరగతి నుండి 5 నుంచి 12వ తరగతి వరకు నేను హాస్టల్లో ఉన్నాను. ఇక్కడ లాల్ టెక్డీలో నాది ఇంటర్మీడియట్ అయిపోయింది. కాబట్టి నాకు చిన్నప్పటి నుండి బయట ఉండడము, బయట చదువుకోవడము, హాస్టల్ ఉండడం అలవాటు. నాకు 10 మందితో మాట్లాడడం అనేది ముందటి నుండే సులువు. లాల్ టెక్డీలో గిరిజన కళాశాల బాలురా, అక్కడ నా ఇంటర్మీడియట్ చేసినాను అక్కడ. ఇంకా మీకు ఆమెను చూస్తే ఏమనిపించింది? ఆమెనైతే మీరు అందరికీ సహాయపడే మనిషి, ఏ నోట్స్ కావాలన్నా ఇచ్చే మనిషి, ఏ సహాయం కావాలన్నా అడగొచ్చు అని అనుకునేది ఆవిడ. నాకు శివానిలో నచ్చింది ఏంటంటే సున్నితమైన మనసు, రెండోది మంచి మనసు. ఈ 2 కలిసిన మేళవింపులో తను కనపడేది. మూడోది చదువు గురించి చాలా శ్రద్ధ గలది. దాంతో ఒక అభిమానం కలిగింది. అభిమానం కాస్త ప్రేమగా పెరిగిపోయింది. సరే, 2 సంవత్సరాలు ఎంఏ, ఆ తర్వాత మీరు యూనివర్సిటీ విడిచి బయట వెళ్ళిపోయారు కదా. మీరు వెళ్ళిపోయారు కానీ ఆమె యూనివర్సిటీలో ఉండి ఎంఫిల్ చేసింది ఆమె. నేను 2000 సంవత్సరంలో ఐఐటి బాంబేలో నాకు ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ అనే కోర్స్ వచ్చింది. నేను అక్కడికి వెళ్ళిపోయాను. కానీ శివాని మాత్రం ఇక్కడ ఎంఫిల్ రాజనీతి శాస్త్రంలో చేసింది. కానీ చదువులో మీరు కలిసింది 1998లో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో కలిసామంటున్నారు. కానీ పెళ్లి చేసుకోవడానికి 6 సంవత్సరాలు పట్టింది, 2004. ఎందుకంత ఆలస్యం అని అనలేము, కానీ ఎప్పుడు అనుకున్నారు? ఏ ముహూర్తంలో, ఏ సుముహూర్తంలో మేము పెళ్లి చేసుకోవాలి అనే స్థిరమైన అభిప్రాయం ఎప్పుడు కలిగింది మీకు? शादी कर लेंगे, वो जैसे इनका एमफिल खत्म हुआ, मेरा एमफिल खत्म हुआ, ऐसे जॉब ढूंढ रहे थे. तो तब सोचा कि हाँ अब थोड़ा ऐसे सेटल हो जाए, कम से कम घर में बात कर लेते हैं. घर में पता नहीं था. तो वो कन्विंसिंग टाइम भी चाहिए ना, क्योंकि वो अलग ही रीजन है, पूरा सब कुछ अलग है. तो हाँ, दूसरे प्रांत के हैं, दूसरी भाषा जैसे के इनके बड़े भैया का शादी फिक्स हुआ, उसी टाइम पे हमने सोचा कि एक बार बात करके रख लेते हैं, देन हाँ जब సెటిల్ हो जाएगा. ఇంట్లో వాళ్ళకి చెప్పడం అనేది ఒక విషయం, కానీ మీ ఇద్దరిలో అసలు ముందు ఎవరు
ఈ విషయం లేవనెత్తారు? नहीं मुंदू बोल के तो नहीं है दोनों ने मतलब अगर అంటే సహజంగానే అయిపోయింది. हाँ वो तो मतलब अगर रिलेशनशिप ऐसे कुछ स्टार्ट किया है तो आगे शादी करना है वैसे सोच के ही तो मतलब ऐसा नहीं कि 2 साल ऐसे टाइम पास कर लिए चलो. हाँ नहीं पर वैसे भी होता है ना. हाँ होता है लेकिन हमारा वो ऐसा नहीं था. మీరిద్దరు మంచి సంప్రదాయవాదులు అన్నమాట. అంటే ఇలా ప్రేమలో పడ్డామంటే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు. సో అందులో ఏమైందంటే ఒకటి నాకు 2001లో ఏమైందంటే నేను ఐఐటి బాంబేకి వెళ్ళిపోయినప్పుడు దూరం అయిపోయాం. ఒకటి మాకు దోహదపడిందంటే మేమిద్దరము ఈ యూనివర్సిటీ వల్ల కూడా కావచ్చు రాయడంలో దిట్ట. నేను ఇంగ్లీష్ లో రాయడమే కానీ అప్పట్లో బాగా ఉత్తరాలు రాసుకునే వాళ్ళ ఈమెయిల్ అప్పుడు ఉత్తరాలు ఇప్పటికి ఉన్నాయి. పోస్ట్ కార్డ్ లో రాసుకునే వాళ్ళ ఇన్లైన్ లెటర్స్ ఇప్పటికి ఉన్నాయి. మీదంతా పాత శైలి ప్రేమ. అవును మాది పాత శైలి ప్రేమ. సో మాకు ఉత్తరాల నుండి మాది మొదలైంది. ఆ ఉత్తరాలు కాస్త అప్పటికి ఇంటర్నెట్ వగేరే బాగా ప్రాచుర్యం పొందినాయి. అయినా ఉత్తరాలు రాస్తేనే బాగా అనిపించేదా మీకు? ఉత్తరాలు రాస్తే బాగుండేది ఎందుకంటే మాకు ఉత్తరాలు ప్రత్యుత్తరం రాయడం చాలా అలవాటు. అవును ఈమెయిల్ కన్నా కూడా చేయితో రాసి పోస్ట్ చేస్తే కానీ ఆనందం కలిగేది కదా. ఆ ఉత్తరాలు ఇప్పటికి ఉన్నాయి. ఉంచుకుందామని రాసారా ఏమిటి? లెటర్ వెయిట్ కర్నా లెటర్ లిఖనా వెయిట్ కర్నా అదొక ఆనందమే వేరు. ఉత్తరం రాయడము. సో ఈమెయిల్ లో మాట్లాడుకునే వాళ్ళు కాదు ఉత్తరాల ద్వారానే మాట్లాడుకునే వాళ్ళ రెండు చేసేవాళ్ళ. ईमेल उतना ज्यादा यूज नहीं किया हमने. ईमेल कुछ ऐसे अर्जेंट है समथिंग रिलेटेड टू अप्लाई हियर अप्लाई देयर उसके लिए ईमेल अदरवाइज नहीं था. वो सब लेटर ही लिखते थे. इंग्लिश లో రాసుకునే వాళ్ళు ఉత్తరాలు फुर्सत से. इंग्लिश పేజీలు రాసుకునేవాళ్ళు. 4 5 पेजेस. तो क्या लिखते थे उसमें? मतलब कैसी कैसी बातें? 4 पेज तो खाली అంటే ప్రేమ మాటలే 4 పేజీలు రాయలేరు కదా. बहुत सारे चीजें कैसे जा रही है रोजमर्रा का टाइम कैसे जा रहा है क्या कर रहे हैं क्या पढ़ रहे हैं क्या नहीं पढ़ रहे लोकवंतటి గురించి అన్ని మాట్లాడుకునే. फिर पेरेंट्स क्या बोल रहे. मैं तो पेरेंट्स के साथ ही रहती थी तो उनका क्या कैसे चल रहा है प्रोजेक्ट क्या चल रहा है कैसे चल रहा है वो सब. అందులో ఒకటి ఖచ్చితంగా ఉండేది ఒక్క విషయం. ఇది ప్రేమ సరే పెళ్లి గురించి మీ ఇంట్లో ఏమనుకుంటున్నారు? ఎందుకంటే మా పేరెంట్స్ వచ్చే నేను వచ్చిన ప్రదేశం కానీ ఆవిడ వచ్చే ప్రదేశం వేరు సంస్కృతి వేరు భాష వేరు. ఎందుకంటే ఇక్కడ తెలుగు హిందీ మాట్లాడతారు. హిందీ తక్కువ ఏదైనా. శివాని గురించి వచ్చేసి హిందీ అంతగా రాదు. భాష వేరు అన్ని వేరు. అదొక భయం ఉండేది ఒప్పుకుంటారా లేదా. సో దాని గురించి చాలా మటుకు మాట్లాడుకునేవారు. చూస్తే కులం కూడా వేరు అంతే కదా. కులం కూడా వేరు. సరే మరి అయినప్పుడు ఈ సందేహం ఉండేది ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా లేదే అనే అనుమానము వాళ్ళని ఎట్లా ఒప్పించాలి అనే వ్యూహాలు పన్నుతూ ఉండేవాళ్ళ. అవును. సో అందులో ముఖ్యంగా ఒకటి చెప్పాలి నాకంటే ఎక్కువ శివాని ఆవిడకి ధైర్యం ఎక్కువ ఉండేది. ధైర్యం ఎక్కువ శివానికి మా రిలేషన్షిప్ లో. ఇంకోటి మా అన్నయ్య పెళ్లి 2003లో శివాని వాళ్ళ నాన్నని తీసుకుని భువనేశ్వర్ నుండి ఆదిలాబాద్కి వచ్చింది పెళ్లి విషయం మాట్లాడడానికి సరాసరి. वो बोले है शादी है यही मतलब टाइम है अगर आ सकते हो तो. उसके बाद मैंने बहुत कन्विंस किया मेरे फादर को. हाँ उसमें मेरे दीदी का बहुत बड़ा हाथ है. तो दीदी मेरी माँ बोले कि ठीक है अगर कुछ बोल रही है तो सुन लो एक बार. माय फादर वाज नॉट वेरी मच ये. అయితే మీ నాన్నగారికి ఇష్టం లేదు అయినా ఆయన్ని ఒప్పించారు. ఆయన్ని ఒప్పించి మొత్తం మీద ఈ పెళ్లి ఎట్లా చేసుకున్నారు మీరిద్దరు వివాహ బంధంలోకి ఎట్లా వచ్చారో మీకు నచ్చిన ఒక పాట విన్న తర్వాత మాట్లాడుకుందాం. ఏ పాట వినిపిస్తారు మీరు చెప్పండి శివాని గారు. इसमें मैं ये गाना प्ले करना चाहूंगी. आपकी नजरों ने समझा प्यार की काबिल मुझे. ఇదైతే బాగా విన్నవింపు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్లీడింగ్. नो द सॉन्ग प्लीडिंग है लेकिन उसमें सारा कुछ मेरा फीलिंग भी है जो मैं सुनाना चाहूंगी इस सॉन्ग के जरिए. तो ये गाना बहुत गाती थी आप? हाँ और उस वक्त मैं गाती थी सुनती थी. मैं बचपन में मेरी माँ बहुत गाती थी ये गाना. वैसे मुझे ये गाना पता चला उसके बाद मुझे इसका लिरिक्स बहुत अच्छा लगता है. అంటే మీ తరం కాకుండా అప్పటికే పాత తరం పాట और मुझे बहुत अच्छा लगता है इसका लिरिक्स. और जब भी सुनती हूँ నిర్భయకి ఎప్పుడు ఈ పాట వినిపిస్తుండే వాళ్ళ? हाँ बहुत बार सुनाया है. శివాని చాలా బాగా పాటలు పాడుతుంది. నేనే కాకుండా మా ఇంట్లో వస్తే మా నాన్నగారు కూర్చోబెట్టి పాటలు పాడిస్తారు. ఎవరితో? ఆమెతో. సరే పాట విన్న తర్వాత మాట్లాడుకుందాం. శివాని గారు మీరు భవానీపట్నంలో పుట్టిన కలహంది డిస్ట్రిక్ట్కి చెందిన వారైనా కూడా మీరు పెరిగింది ఎక్కువగా మంచి పెద్ద నగరంలో భువనేశ్వర్లో ఒరిస్సా రాజధానిలో. ఈ అబ్బాయి మా అబ్బాయి నిర్భయమో ఒక చిన్న ఊర్లో
ఆదిలాబాద్ దగ్గర. ఆదిలాబాద్ అప్పటికే ఎవరికి తెలియని ఊరు ఆ కాలంలో. దాని దగ్గర ఉన్న కప్పర్లు అనే గ్రామంలో పుట్టి ప్రభుత్వ కళాశాలలో చదువుకొని అట్లా వచ్చినవాడు కదా. ఏమి ఈ పల్లెటూరి మనిషి అని ఎప్పుడు అనిపించలేదు మీకు? మరో పల్లెటూరి మనిషిలోని ప్రత్యేకతలు కనిపించినాయా? అట్లా అనిపించిందా ఎప్పుడైనా? नहीं, वो इस तरह से कभी सोचा ही नहीं मैंने, मतलब वो लगा ही नहीं आपको? ना उस एंगल से तो कभी सोचा ही नहीं। नहीं, गाँव मतलब से लगा है, नहीं, सोचने के- नहीं, गाँव से है ये वो, क्योंकि हमारे घर में तो सब ऐसे ही सीधे साधे नॉर्मल लोग ही हैं। दो सिटी में पापा को काम करना था, वहाँ पे हम लोग वहाँ पे थे। मेरे पापा का भी पूरा एकदम गाँव ही है वो। अच्छा। तो और घर वाले सारे भी ऐसे। మీకు అట్లా అనిపించింది నిర్మల్ గారు? ఈమె మంచి పెద్ద సిటీకి చెందిన అమ్మాయి అలాగా అనుకున్నారు ఎప్పుడైనా? ఒకటి నేను అనుకున్నాను, సిటీ నుండి వచ్చిన అమ్మాయి. నాకు ఒకటి అనిపించింది, మా అమ్మ నాన్న యాక్సెప్ట్ చేస్తారు లేదనేది. ఎందుకంటే ఆదిలాబాద్ వచ్చి చాలా చిన్న ప్రదేశం వేరు, ఆ హావభావాలు కానీ మీ నాన్నగారు అప్పటికి స్కూల్ టీచరు, ఆయన చాలా విషయాల గురించి అవగాహన ఉన్న వ్యక్తే కదా. అన్నీ తెలిసిన వ్యక్తి. కానీ అప్పటికే ప్రేమ వివాహాలు కానీ పెళ్ళిళ్ళు కానీ జరిగిన ప్రదేశం ఇక్కడ మీ కుటుంబాలు ఎక్కడ జరగలేదు. మేమే మొదటి. ఒకటి. రెండోది, మాకు సంబంధించిన సంబంధాల్లో కూడా ఎవరికో ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాను కొద్దిగా సందేహం ఉండేది. ఎవరో తెలియని అమ్మాయి ఎలా ఉంటుంది. సో ఆ సందేహం నాకు కూడా ఉండేది. కొద్దిగా నాలో జంక్ ఉండేది. సరే, మొత్తం మీద మీ అన్నగారి పెళ్లి జరుగుతోంది. ఇంకా ఇదే సమయం ఇప్పుడే ఇంట్లో వాళ్ళకి తెలియజేయాలి, పరిచయం చేయాలి అని అనుకున్నాను. అంతవరకు మీ నాన్నగారికి చెప్పలేదా ఈ అమ్మాయితో ప్రేమ పడ్డారని? మొట్టమొదటి చెప్పింది మా అన్నయ్యకి, మా వదినకి. నేను అనుకుంటే ఎవరి వల్ల నా పెళ్ళి ఏంటంటే మా అన్నయ్య వదిన వల్లే పెళ్ళింది. ఎందుకంటే మా అన్నయ్య ఒకటి, నీకు నచ్చింది, నీవు ఆవితో జీవిస్తావు కాబట్టి, నువ్వు అనుకున్నావు ఈవితో జీవిస్తావు కాబట్టి నువ్వు నీ జీవితానికి ఏది ముఖ్యం అనుకుంటే నువ్వు చేయొచ్చు అన్నారు. సరే, అప్పుడు శివానీని మామూలు పెళ్లికి రమ్మన్నట్టుగా పిలిచారు మీరు, అంతేనా? అవును, పెళ్ళికి వచ్చింది. ఆర్ మీరు కూడా పెళ్లికి వస్తున్నట్టు మీ నాన్నగారిని కూడా పట్టుకొని వచ్చేసారా? नहीं, बताया तुम्हें, मैंने बताया किनको? था। आपके घर में तो बताया, पर यहाँ तो नहीं, इनके फादर को भी इन्होंने थोड़ा बहुत ये बताया था, भैया को भी बताया था। तो కలవక ముందే. हाँ, तो उनको थोड़ा बहुत तो पता था कि इस बारे में ही बात करनी है, शादी के बारे में ही बात करनी है। अच्छा, वैसे मेरे फादर को लेके आई यहाँ पे। అవును, మీ నాన్నగారిని ఒప్పించడానికి కష్టమైందన్నారు. हाँ, थोड़ा मुश्किल तो हुआ था, फिर भी मेरे पापा वैसे तो प्रोग्रेसिव है, मतलब बेटियों को लेके बहुत प्रोग्रेसिव है, और वो हमेशा चाहें कि हाँ जो उनको चाहिए आई शुड प्रोवाइड, उस तरह का उनका कभी एकदम आउटराइटली कभी किसी चीज को मना नहीं करते। అమ్మాయిల ఇష్ట ప్రకారం, हाँ అమ్మాయిలకి ఇష్టమైంది ఇవ్వాలి. हाँ, तो एक बार ठीक है बोल रही है तो देख लेते हैं। इसलिए में సరే, మొదటిసారి ఇక్కడికి వచ్చి ఈ కప్పర్ల ఊర్లో వీళ్ళ ఊరు చూస్తే, వీళ్ళ సంగతి చూస్తే ఎట్లా అనిపించింది మీకు? मुझे तो तब पट्टी पड़ी थी कुछ, मुझे और मतलब పట్టి అంటే కళ్ళకు మసకాలు కమ్మేసినాయి. मुझे और कुछ कళ్ళకు मतलब ही मसकल नहीं था। हाँ ठीक है, चला लेंगे, सब कुछ चला लेंगे। हाँ, पापा को थोड़ा लगा था कि क्या है, बहुत गांव वाले थोड़ा हैं, गांव जैसा है, मतलब तो फिर बोले कि फिर मिलने के बाद इनके फादर से, भैया से, इनके बड़े भाई से, छोटे भाई से मिलने के बाद, फैमिली मेंबर्स से मिलने के बाद उनको लगा कि नहीं बहुत एफेक्शनेट लोग हैं, मतलब रहन सहन जो हो जैसा हो, लेकिन बातचीत अच्छा है और बहुत ही మంచి ఆతిథ్యం ఇచ్చే మనుషులు, అందరితో స్నేహంగా ఉండేవారు. हाँ, तो थोड़ा उनका माइंड तब चेंज हो गया और बहुत खुश भी हो गए कि మీ इनके फादर మీ से ఇంట్లో వాళ్ళు मिलके। ఏమనుకున్నారు ముందు? మీ ఇంట్లో వాళ్ళకి మీరు మొదటి నుంచి చెప్తూ ఉన్నారా మీ అన్నగారి పెళ్లి కంటే ముందే? నేను హింట్ ఇచ్చినాను, మా అన్నగారికి ముందే తెలుసు కాబట్టి. ఒకటి నేను దృష్టిలో పెట్టినాను, నా గురించి ఎటువంటి సంబంధాలు నేను చూడలేదు మొదటి నుండి. అది నా మనసులో క్లియర్గా ఉండేది కాబట్టి ఇంట్లో కూడా క్లియర్ తెలుసు వాళ్ళకి. చేసుకునే వీడు ఈవినే చేసుకుంటాడు, ఇంకా అంటే మీ గురించి సంబంధాలు చూడొద్దని చెప్పేశారు ఇంట్లో. చూడొద్దని చెప్పి. నేనే చూసుకుంటా అన్నారు. రెండోది అన్నప్పుడే తెలిసిపోయింది వాళ్ళకి. ఇంకోటి, శివాని 1400 కిలోమీటర్లు దాటి వచ్చేసింది అప్పుడు చూడ్డానికి. అది అవును, ఏ అమ్మాయి నాకు తెలిసిన ప్రపంచంలో ఎవరు చేయలేదు. 1400 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిందనే చాలా పెద్ద విషయంగా మీకు అనిపించింది, పెద్ద ధైర్యంగా అనిపించింది. సరే, ఈమె మీ ఊరికి వచ్చిన తర్వాత ఈమెను వీళ్ళ నాన్నగారిని చూసి మీ ఇంట్లో వాళ్ళ స్పందన ఎట్లా ఉంటుంది? వీళ్ళ నాన్నగారికి తెలుగు వచ్చు. రెండోది, వీళ్ళ నాన్నగారు కూడా ప్రపంచాన్ని చూసినారు అంతకుముందే కాబట్టి నడిచే విధానము చాలా తెలుసు. రెండోది నేను గమనించిందంటే, మా నాన్నగారికి వాళ్ళ నాన్నగారికి ఒక మంచి వేవ్ లెంత్, వెంటనే స్నేహం కుదిరింది. అందులో మా అన్నయ్య గారి ఇది కూడా మంచి మాటతనం ఉంది, అది లాభపడింది. బాగుంది. మీరు కప్పరలో ఉంటున్నా ఇంట్లో మాట్లాడేది మరాఠీ కదా ఎక్కువగా? మా ఇంట్లో మరాఠీ ఎక్కువగా మాట్లాడతారు.
బాగుంది. అయినా తెలుగులోనే నడిచిందా ఎక్కువ సంభాషణ వాళ్ళ ఎక్కువ నాన్నగారితో? సంభాషణ హిందీలో నడిచింది. हिंदी तेलुगु इनके माँ से तेलुगु, उनकी माँ बहुत तेलुगु ही में ज्यादा बात करना पसंद करती हैं, तो माँ से సో तो మీ అమ్మగారికి కూడా నచ్చింది. हाँ మీరేమో వచ్చి ఇక్కడికి వచ్చి మీ నాన్నగారికి ఈయన కుటుంబాన్ని చూపించారు. మరి మీ వాళ్ళు మీ అమ్మగారు మరి చూడలేదు కదా వీళ్ళ కుటుంబాన్ని? हाँ वो तो फिर इनके पेरेंट्स आए इसके बाद, और वहाँ उड़ीसा में आए इनके पेरेंट्स और अंकल और इनके भाई के ससुर जी जो हैं वो लोग आए అంత वहाँ పెద్ద पे। మనుషులు వచ్చారు. हाँ घर देखे, फिर मेरे కహా భువనేశ్వర్ ఆయ? भुवनेश्वर में मेरे माँ पापा से फिर बात किए, तो तभी इनके भाई ने तो पहले से ही बोल दिया था कि अगर मतलब वहीं होना है तो आप बात पक्की कर लो, बाद में वो जॉब वॉब मिलने के बाद फिर देखा जाएगा। तो సో ఇదంతా ఎప్పుడు జరిగింది? 2003 अगस्त में। మొత్తం మీద పెద్దలను ఒప్పించి పెద్దల అంగీకారంతో సంప్రదాయబద్ధంగా పెళ్లి तो చేసుకున్నారు. तब वो आके फिक्स कर ही दिए तब, और कुछ సో మరి दूसरा మీ- नहीं। పెళ్లి గురించి నేను రెండు చెప్పాలి. మాది 2 సార్లు పెళ్ళైంది. 2 సార్లు అంటే అంటే ఒకటి ఒరియా పద్ధతి, ఒకటి మరాఠీ नहीं, పద్ధతి. वैसा नहीं। మాదేమైందంటే వీళ్ళ అక్క పెళ్లి గురించి మా అమ్మ నాన్న వచ్చినారు. అప్పుడు మేము కోర్ట్ మ్యారేజ్ భువనేశ్వర్ చేసేసుకున్నాం. नहीं, वो इसलिए हुआ क्योंकि ये 2000 अक्टूबर में फिर मेरे पेरेंट और मेरी दीदी और मैं सब फिर से यहाँ आए आदिलाबाद। मेरा एंगेजमेंट था तब, मेरी दीदी का शादी फिक्स नहीं हुआ था, बस बातचीत चल रही थी। तो तब मेरी दीदी ने ये बोला था कि कोई एक तो फिक्स हो रहा है वो कर लो, क्योंकि मेरी दीदी का तब वो शी द टीचर इन JNV, वो JNV में उसका इंटरव्यू था, हम उसके लिए दिल्ली जा रहे थे। तो दीदी ने बोला कर दो, फिक्स कर दो, फिर जाके इंटरव्यू देती हूँ मैं, दिल्ली घूमेंगे वापस आएंगे। उसका సో एक సో ఒక మంచి ప్రయాణము పెట్టుకొని ఈ సంబంధాలు కూడా నిశ్చయం చేసుకున్నారు. वो हो जाने के बाद फिर दीदी का शादी फिक्स हो गया अक्टूबर में। हम वापस आने के बाद तब वो जी मार्ग में थे शायद, इनका ट्रांसफर हो गया भुवनेश्वर। तो इनके पिताजी जो हैं वो बोले कि अभी एक ही जगह पे रह रहे हैं तो शादी करा देना बेहतर होता है। तो तब फरवरी 2004 में मेरी दीदी की शादी फिक्स हुई, फरवरी 12 को। అచ్చా. तो इनके फादर वो हेल बेंट हो गए कि नहीं नहीं करा दो करा दो करा दो। तो बोले कि ठीक है। मेरे फादर बोले इकट्ठा 2 लड़कियों का शादी तो ओके, थोड़ा ओके, ये सच नहीं है। है, ठीक है। मैं वो बोले कि ठीक है कोर्ट मैरिज करा दो। तो 2004 फरवरी అయితే 11 మీ को, ఇద్దరికి పెళ్లి చేయాలని పెద్దవాళ్ళే తొందరపడ్డారు. ఆ, బాగుంది. फरवरी 11 को हमारी कोर्ट मैरिज हो गई, 12 को मेरी दीदी की शादी हुई ఎక్కడ? उड़ीसा భువనేశ్వర్. में। ఆ. इनके ఆ पेरेंट्स తర్వాత మళ్ళీ ఇంకోసారి పెళ్లి ఎప్పుడు జరిగింది? हाँ, फिर फरवरी 22 को 10 రోజుల తర్వాత ఎక్కడ? ఆదిలాబాద్ పెళ్లి ఆదిలాబాద్. మండపంలో, ఆదిలాబాద్ మండపంలో పెళ్లి చేస్తారు 10 రోజుల తర్వాత. సో 2 సార్లు వివాహ బంధంలో ముడి వేసుకున్నారు. బాగున్నది. కలిసి చదువుకోవడం కాకుండా తర్వాత మీరు ఎటువంటి ఉద్యోగాలు అయితే చేశారో వృత్తిపరంగా అవి చూసుకుంటే ఇవన్నీ కూడా ఎంతో కొంత సమాజంతో సంబంధం ఉన్నాయి. సమాజ సేవ అనే దానితో ముడిపడి ఉన్న రంగంలో చేసినారు ఇద్దరు కూడా పని. వేరువేరుగా వేరువేరు దిశల్లో మీరు చేసిన దాని గురించి మనం మీకు నచ్చిన ఒక పాట విన్న తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నాకు నచ్చిన పాట వచ్చేసి స్వర్ణకమలంలో ఉంది, శివ పూజకు పాట ఇది. మీ ఇద్దరికి బాగా దైవభక్త? దైవభక్తి అనగా ఈ పాటలు వచ్చేసి భువనేశ్వర్ దానికి సంబంధించిన లొకేషన్ లో ఉంది, చాలా సుందరంగా చిత్రీకరించడం జరిగింది. ఇది వచ్చేసి భానుప్రియ వెంకటేష్ అన్ని లొకేషన్స్ బాగా చూపించినారు కాబట్టి ఇది ఒక ఒరిస్సాతో ముడిపడి ఉంది, శివానితో ముడిపడి ఉంది. శివాని గారు తర్వాత నిర్భయ మీరిద్దరూ 2 సార్లు పెళ్లి చేసుకున్నారు. 2004లో ఆ రకంగా జీవితంలో స్థిరపడ్డారు. ఎటువంటి రంగంలో స్థిరపడాలి మన చదువుల ఆధారంగా అనే అభిప్రాయం మీ ఇద్దరికి మొదటి నుంచే ఏర్పడి ఉందా లేక క్రమంగా తెలుసుకున్నారా? మేము చదివిన చదువులకి మేము అనుకున్న ప్రకారంగా ప్రభుత్వం కానీ ప్రభుత్వ సంస్థలకు కానీ మేము పనిచేస్తాం. ప్రభుత్వంలో చేద్దాం అనుకున్నారు. నేను ఏపీపీసీ గ్రూప్ 1 సపోర్ట్ చేసిన, ఇద్దరం క్లియర్ అయినాము. కానీ ఎందుకో ఇంకా ముందు జరగలేదు దాని గురించి. కాబట్టి ఇద్దరు వద్దనుకున్నారు, గవర్నమెంట్ ఉద్యోగం వద్దు మనకు. गवर्नमेंट उद्योग उर्दू बोल के नहीं, पता नहीं उस तरफ कभी गया ही नहीं ध्यान। घर में बोले దానికన్నా దేని మీద ఎక్కువ ఆసక్తి ఉండేది మీకు? సమాజంతో కలిసి పనిచేసే వాటిల్లో हाँ, ఉండాలనా? क्योंकि वो तो बस घर में बोले लिख दो लिख दिया। लेकिन ज्यादातर जो हमारा पढ़ाई से रिलेटेड था, सोशल सेक्टर, NGOs,
सर्विंग द कम्युनिटी। వీటి మీద మీకు ఆసక్తి చదువుతున్న కాలంలోనే, ఎంఏ చేస్తున్న కాలంలోనే కలిగిందా? అవును, ఎంఏ చేసిన కాలంలోనే మాకు సామాజిక అంశాల గురించి, సామాజిక అభివృద్ధి గురించి చేద్దాం అనుకున్నాము. కాబట్టి దాంట్లోనే మేము దృష్టికోణంతోనే మేము ఏమిటి చదువుకున్నాం. కారణం? యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసినంత మాత్రాన ఇటువంటి అభిప్రాయం కలగాలి ఎందుకంటే మాకు లేదు కదా? వచ్చేసి ఈ రాజనీతి శాస్త్రంలో మాకు ప్రొఫెసర్ శాంతా సిన్హా అని ఉండేవాళ్ళు, హరగోపాల్ కానీ, వాళ్ళు మా శాంతా సిన్హా గురువులు. గారు మెగాసెస్ అవార్డు పొందిన అవును. బాల కార్మికుల విషయంలో, తర్వాత అమ్మాయిల చదువుల విషయంలో కూడా బాగా చాలా పనిచేస్తారు. పనిచేసినారు. కాబట్టి శాంతసేన కానీ, హరగోపాల్ కానీ వీళ్ళకు కలిసి పనిచేసినాము, చెప్పినారు చదువు. వాళ్ళిద్దరు ప్రభావం మీ మీద ప్రభావం చాలా ఉంది. కాబట్టి మేము అందులోనే వెళ్దామని ముందటుండే అనుకున్నాము. అదే విధంగా మేము సరే, ఒకసారి మీరిద్దరు ఎటువంటి చదువులు చదివినారు? ఆ తర్వాత 2004లో మీ వివాహం అయ్యేంత వరకు కూడా ఎటువంటి ఉద్యోగాలు చేసినారు? ఈ విషయాల గురించి కొద్దిగా చెప్పరా? నేను 2003-04లో అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేసినాను. అక్కడ నేను ప్రాథమిక శిక్షణ గురించి అప్పుడు ఆంధ్రాలో పనిచేసినాను, తెలంగాణలో పనిచేసినాను. ప్రాథమిక విద్యలో అంటే అజీం ప్రేమ్జీ అనేది ఇప్పుడు విప్రో సంస్థకు సంబంధించిన, ఇంకా ఇటువంటి కంపెనీలకు సంబంధించిన అజీం ప్రేమ్జీ పెట్టిన ఒక సామాజిక సేవ చేయడం కోసం పెట్టిన ఒక సంస్థ. అవునండి, ఇది అజీం ప్రేమ్జీ విప్రో చైర్మన్ పెట్టిన సంస్థ. ఇది ప్రాథమిక శిక్షకు అందించి చాలా పనిచేసినారు. నాకు అదే రకంగా కూడా అంటే ప్రభుత్వంతో కలిసి పనిచేసేవాళ్ళు. నేను చేసినవన్నీ ఇంతవరకు ప్రభుత్వంతో కలిసి పనిచేసినాయి. కానీ నేను చేసిన సంస్థ వచ్చేసి స్వచ్ఛంద సంస్థ, సామాజిక సంస్థ. మీరేం చేసినారమ్మా? मैं पहले तो 2 साल वहाँ जहाँ पे ये काम कर रहे थे, चित्तौड़ डिस्ट्रिक्ट में एक बहुत ही छोटा सा गांव था मदनपल्ली, वहाँ पे 2 साल मैंने एज ए इंग्लिश टीचर ज्वाइन किया एक लोकल स्कूल में। स्टेट सिलेबस का स्कूल था। बच्चे बहुत ही मतलब इंग्लिश लैंग्वेज का यही नहीं था। అంటే అక్కడ ఇంగ్లీష్ అసలు సరిగ్గా చెప్పే పద్ధతి ఏమీ లేదు. तो 2 साल मैंने वहाँ पे काम किया। फिर जैसे ये शिफ्ट हुए बैंगलोर, इनके साथ मैं भी बैंगलोर शिफ्ट हुई, तब IIM बैंगलोर में एज ए रिसर्च असिस्टेंट ज्वाइन हुई। वहाँ पे 2-3 प्रोजेक्ट में काम कर रही थी, जो कि सर्व शिक्षा अभियान तब चल रहा था। तो वो मॉनिटरिंग का काम था पूरा साउथ इंडिया, तमिलनाडु, कर्नाटका, केरला, ये 3 स्टेट में हम लोग काम कर रहे थे। वो प्रोग्राम का इवैल्यूएशन चल रहा था कि सही तरह से हो रहा है नहीं हो रहा है। वो प्रोजेक्ट में मैंने 4 साल काम किया। నేను దాని తర్వాత ఏమిటంటే నేను బెంగళూరు షిఫ్ట్ అయినాక నేను వేరే రాష్ట్రాల్లో పనిచేసినాను. అందులో ఒరిస్సా ఉంది, గుజరాత్ ఉంది, మధ్యప్రదేశ్, ఇప్పుడు ఛత్తీస్గఢ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ వేరే ప్రదేశంలో పనిచేసినాను. దాని తర్వాత నాకు ఎందుకో ఈ సామాజిక అభివృద్ధి మీద శ్రద్ధ కలిగి ఈ వ్యాపార సంస్థలు చేసే సమాజ సేవ గురించి, ఈ CSR అంటారు దాన్ని, దాంట్లో నేను జాయిన్ అయ్యి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇంటెల్ టెక్నాలజీస్ అని, ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్ కానీ 2-3 సంస్థలు మారినారు. నేను 2-3 సంవత్సరాలు మారి అక్కడ పనిచేశాను. మధ్యలో ఒకసారి నాకు ఒక సంస్థలో ఉన్నప్పుడు US లో కూడా బోస్టన్ అనే ప్రదేశంలో ఉండి అక్కడ కూడా సామాజిక సేవ సంబంధించిన పనిచేశాను. ఇప్పుడు ప్రభుత్వం డబ్బులతో పనిచేసే స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి, కొన్నిసార్లు రకరకాల ఇతర మార్గాల ద్వారా లేక దాతల ద్వారా ధనం తీసుకొని పనిచేస్తున్న సంస్థలు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు పెద్ద కార్పొరేట్ సంస్థలు, తర్వాత ఈ స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేసినప్పుడు వీళ్ళు ప్రభుత్వం చేయలేని పనులను అంతకంటే బాగా చేయగలరని మీకు అనిపిస్తున్నదా? అసలు వీళ్ళ పాత్ర ఎటువంటిది? నేను ప్రభుత్వేతర సంస్థలు ఎవరు బాగా చేస్తారని చెప్పే బదులు ప్రభుత్వేతర సంస్థలు వస్తు రూపేణా, మానవ వనరు రూపేణా చాలా దోహదపడతాయి. కానీ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం చేయగలిగిన సామర్థ్యము ప్రభుత్వేతర సంస్థలకు లేదు. కాబట్టి ఇవి రెండు కలిసి పంచాలి, కలిసి చేసినప్పుడే లాభం. బాగుంది. అయితే దీనివల్ల ఇప్పుడు మీరు ప్రాథమిక విద్యారంగంలో ఎక్కువగా పనిచేసినట్టున్నారు కదా. విద్యారంగంలో ప్రభుత్వ సంస్థలతో లేక ప్రభుత్వ విద్యాలయాలతో పెద్ద కంపెనీలు సామాజిక సేవ కోసం, సామాజిక అభివృద్ధి కోసం పెట్టే ధనాన్ని ఖర్చు పెట్టే పనిలో స్వచ్ఛంద సంస్థల ద్వారా చేయించే పనిలో మీరు ఉన్నారు. ఎక్కడెక్కడ మంచి పని చేయగలిగినాము, మీకు గుర్తుండిపోయే పని ఎక్కడైతే జరిగిందో లేక మార్పు ఎక్కడైతే వచ్చిందో అటువంటి ఏదైనా 1-2 ఉదాహరణలు చెప్పండి మీరు కూడా. నేను చేసిన పని మదనపల్లిలో, అది ఇప్పుడు చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రాలో. చాలా నచ్చింది అక్కడ పని. ఎందుకంటే అక్కడ మొట్టమొదటిసారి మేము 10 మందితో కలిసి పనిచేసినాము టీచర్లతో. అక్కడ కంప్యూటర్స్ అప్పుడు 20 సంవత్సరాల కిందట కంప్యూటర్స్ పెట్టేసి కొత్తగా వచ్చినప్పుడు అది చాలా ఆనందాన్ని ఇచ్చింది. రెండోది ఛత్తీస్గఢ్లో, అక్కడ చాలా ఉత్తేజపడింది. ఎందుకంటే అక్కడ అప్పుడే రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. అక్కడ కూడా చాలా గమనించాను. కంప్యూటర్స్ ద్వారా పిల్లలకు చదువు నేర్చుకోవడం, అదే టీచర్ ట్రైనింగ్ చాలా నాకు ఇప్పటికీ అక్కడ నుండి ఫోన్స్ వస్తాయి, ఏ విధంగా నడుస్తుంది ప్రోగ్రామ్ అనేది ఇప్పటికీ గుర్తుపెట్టుకుని ఫోన్ చేస్తారు. మీరు చెప్పండి ఒక ఆసక్తికరమైన అనుభవం శివాని గారు.
तो वही जब हम काम कर रही थी IIM बैंगलोर में, IIM बैंगलोर में मैनेजमेंट के बच्चे काफी सारे प्रोजेक्ट करते हैं उसमें एक प्रोजेक्ट ऐसा था जो कि कर्नाटका का RTC जो है डिपार्टमेंट, उसमें कुछ चेंजेस लाने थे जो RTC डिपार्टमेंट अलाउ नहीं कर रहा था हमको। बाद में हम उनसे बातचीत करके वो प्रोग्राम को इम्प्लीमेंट करवाए, तो वो एक सक्सेसफुल अचीवमेंट ఏం लगा। జరిగింది అందులో ఏమిటి సాధించినారు? वो ऐसा था कि वो एम्प्लॉयज का एक बिहेवियरल चेंजेस उसमें इम्प्रूवमेंट लाना था, जो कि वो पैसेंजर फ्रेंडली हो सकते हैं, जिसके वजह से అంటే డ్రైవర్లు కండక్టర్లు ఆర్టీసీ సిబ్బంది ప్రజలతో స్నేహంగా సహాయపడేలాగా దురుసుగా కాకుండా చక్కగా ప్రేమతో మాట్లాడితే అది సంస్థ లాభాలను కూడా పెంచుతుంది అన్నది కదండి. हाँ, तो वो बिहेवियरल चेंजेस लाने के लिए वो एक ट्रेनिंग मॉड्यूल बच्चों ने, जो MBA बच्चों ने बनाया था, और हमको वो किसी भी तरह से इम्प्लीमेंट कराना था गवर्नमेंट के थ्रू। अच्छा, उसके लिए हमने बहुत सारा गवर्नमेंट ऑफिस के चक्कर भी लगाए, सेक्रेटरी को बहुत सारा ये करके వాళ్ళ convince మంచి भी కోసమే करवाया। వాళ్ళని ఒప్పించాల్సి వచ్చింది. हाँ तो फाइनली वो सक्सेसफुल हुआ। और एक प्रोजेक्ट था जन शिक्षण संस्थान का, जो वोकेशनल ट्रेनिंग देते हैं, ఎక్కడ? जन शिक्षण संस्थान थ्रू आउट इंडिया। तो उनके जो वोकेशनल ट्रेनिंग प्रोग्राम के मॉड्यूल्स थे वो बहुत पुराने हो चुके थे, वो स्किल बे और मतलब प्रोडक्टिव नहीं हो रहा था कुछ, तो उसमें काफ़ी सारे चेंजेस लाए गए हमारे प्रोजेक्ट के थ्रू ही। और नेशनल लेवल पे वो वोकेशनल एजुकेशन सेंटर वालों ने उसको इम्प्लीमेंट भी किया, तो तभी भी लगा था कि हाँ चलो कुछ चेंजेस ला सकते हैं हम इस इंस्टीट्यूट के तहत और इस प्रोजेक्ट के तहत। బాగుంది, మంచి అనుభవాలు చెప్పినారు ఇద్దరు కూడా. ఇప్పుడు ఒక పాట విన్న తర్వాత నిర్భయ్ గారు, మీరు ఇప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ రంగంలో మీరు నిపుణులు అయ్యారు, దాని గురించి ఆంగ్లంలో ఒక చిన్ని పుస్తకం కూడా రాశారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఇండియా ప్రాక్టీషనర్స్ పర్స్పెక్టివ్ అని. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. నాకు తర్వాత నచ్చిన పాట వచ్చేసి ప్రాణ స్నేహితుడు సినిమాలో స్నేహాన్ని కన్నా మిన్న. ఇది మేమిద్దరము స్నేహితులం కాబట్టి భార్యాభర్తలు అయిన తర్వాత కూడా స్నేహంగా స్నేహితులం. స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్నారు. అవునండి, అందుకొరకు ఆ పాట. మీ ఇద్దరితో మాట్లాడుతూ ఉంటే మీ స్నేహబంధం ఇద్దరు కూడా చాలా పరస్పరం అన్యోన్యతతో పనిచేసుకుంటారు. ఇద్దరి మధ్య ఎప్పుడు కొట్లాటలు రావా? बहुत बार लग ఎటువంటి కొట్లాటలు వస్తుంటాయి కొద్దిగా చెప్పండి. बहुत बार मतलब वो स्पेशली ज्यादा होता है मेरे मतलब बच्चे को लेके। అచ్చా, మీ కొడుకు కారణంగా. हाँ, बच्चे का अपब्रिंगिंग को लेके वो बोलते हैं मैं बहुत प्रोटेक्टिव हूँ उसको लेके और बहुत पॉजिटिव हूँ, ओवर केयरिंग हूँ। ఎందుకు ఆమె మరీ పిల్లవాడిని ఎప్పుడు తన ఆజమాయిషీలో ప్రేమగా పెంచుతూ ఉంటుంది, ప్రపంచాన్ని చూడనివ్వదనా మీ అభిప్రాయం? ఎందుకంటే ఈయన పల్లెటూరు పిల్లవాడనా? అది కావచ్చు, ఎందుకంటే నేను పెరిగిన వాతావరణము, నేను అమ్మా నాయనలు అంతగా పట్టించుకోకపోయేది ప్రతి అనుక్షణం. అవును, స్వతహాగా నేను పెరిగినాను. శివాని వచ్చేసి తల్లిదండ్రుల మధ్యలో పెరిగింది, మంచి కుటుంబ రక్షణలో, కుటుంబ రక్షణలో పెరిగింది శివాని. దాంతో సో ఏమవుతుంది, ఆమె దృష్టిలో పిల్లల్ని అట్లాగే పెంచాలి. అలా పెంచాలి, నేను అనుకుంటాను వదిలిపెట్టాలి. కాబట్టి దీని గురించి ఎక్కువ కొట్లాట్లు. మరి ఎట్లా కుదురుతుంది ఇద్దరికి మధ్య ఈ విషయం? దీంట్లో కుదిరిపు అనేది ఉండదు నాకు తెలిసి, ఇది నడుస్తూనే ఉంటుంది, నిరంతర సంఘర్షణ. అందులో పిల్లడు వచ్చేసి ఇప్పుడు 10 సంవత్సరాలు కాబట్టి. మరి పిల్లవాడు ఏమనుకుంటాడు మీరు ఇద్దరు ఇలా వాదించుకుంటూ ఉంటే? वो बहुत माँ को लेके बहुत सपोर्टिव है। जो इनको जो बच्चे होते हैं, हर बच्चा अपनी माँ को ही मुझे लगता है ये करता है, क्योंकि बच्चा ज्यादा माँ से ही अटैच होता है। సో పిల్లవాడు అమ్మ వైపు నుంచి మాట్లాడతాడు. అవును, అమ్మవైపు పిల్లవాడు ఎప్పుడు మామాస్ బాయ్ అంటారు ఇంగ్లీష్ లో. ఎంత వయసు మీ కొడుకు వయసు? కొడుకు ఇప్పుడు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. సరే, ఇప్పుడు ఒక 15-16 సంవత్సరాల అనుభవం అంతకంటే ఎక్కువే ఉన్నట్టుంది. మీరు చదువు అయిపోయి 20-22 సంవత్సరాలు అవుతూ ఉన్నది కదా. ఇన్ని రకరకాల ఉద్యోగాలు చేసినారు. మీరు ఇప్పుడు ఉద్యోగం మానేసినారమ్మా పనిచేయడం? हाँ, मैं अभी तो नहीं कर रही हूँ, फुल टाइम मदर ही हूँ। ఓకే, ఇల్లా ఉండి కొడుకుని పెంచుతున్నారు ప్రేమగా చక్కగా. సరే, ఈ అనుభవం నుంచి మీకు మరి ముందు మీ జీవితంలో మీరు ఏమి చేయదలుచుకున్నారు? సామాజిక సేవా రంగంలో పనిచేస్తున్నారు కాబట్టి మరి మన సొంత ప్రాంతం గురించి, అంటే ఆదిలాబాద్ గురించి కానీ ఒరిస్సా గురించి కానీ ప్రత్యేకంగా ఏమైనా చేయదలుచుకున్నారు? మాకేముందంటే నేను ఇక్కడ నుంచి వచ్చాను, ఇక్కడే చదువుకున్నాను కాబట్టి మేము ఒక 5-7 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడే ఏదైనా సామాజిక అభివృద్ధి గురించి
ఆదివాసీ దానికి సంబంధించి ఏదో ఒకటి చేయాలని. ఇక్కడ వనరులు ఉన్నాయి, మేము వస్తే ఇంకా వనరులు తెప్పించవచ్చు, 10 మందితో పనిచేయచ్చు అన్న ఆశతో ఉన్నాము. అలాగే శివానికి కూడా సామాజిక సంస్థలు, సామాజిక అభివృద్ధి అంటే చాలా ఇష్టం. తను కూడా అమ్మాయిల గురించి సంబంధించి సాధికారత గురించి ఏమైనా చేయాలనుకుంటుంది. తెలుగు వచ్చు ఇప్పుడు, కాబట్టి ఇక్కడే వచ్చి ఏమైనా చేయాలనుకున్నాను. తెలుగు వచ్చి మాట్లాడడానికి సంకోచిస్తున్నట్టున్నారు. ఇప్పుడు కొద్దిగా తెలుగులో మాట్లాడండి శివాని గారు. మీరు చదివిన కాలానికి ఇప్పటికీ మగవాళ్ళు ఆడవాళ్ళ మధ్య ఉండే తారతమ్యాల గురించి చాలా పెద్ద గొడవ వివాదం ఉంది కదా ఇప్పుడు. అయితే సాధికారత, అమ్మాయిల సాధికారత కానీ స్త్రీల సాధికారత కానీ ఈ విషయంలో బాగా ప్రగతి సాధించినామా లేదా మీకేమనిపిస్తుంది? साधिकारता वचिंदी मैं ये नहीं बोल सकती कि बहुत ज़्यादा, लेकिन हाँ पहले के हिसाब से देखा जाए तो आजकल पेरेंट्स में वो एक आया है चेंजेस कि बच्चियों को पढ़ाना चाहिए, पहले अपने पैरों पे खड़ा करना चाहिए और उनका फ्यूचर पहले सिक्योर होना चाहिए. अगर गांव के तरफ हम देखते हैं పల్లెటూళ్ళ వైపు చూస్తున్నప్పుడు ये उतना ज़्यादा नहीं है. పల్లెటూళ్ళలో అంత మార్పు రాలేదంటున్నారు. हाँ उतना ज़्यादा नहीं है, वहाँ पे अभी और भी काम करना है. सिटी में तो हाँ ठीक है, काफ़ी सारा प्रोग्रेस हुआ है, लेकिन इस स्मॉल टाउन और गांव में ये सब जगहों पे अभी भी है, लड़कियों को लेके भेदभाव अभी भी है और लड़कियों को पढ़ाना, लड़कियों को आगे, और वो फैमिली में ही है और मतलब फैमिली ఇంకా సమాన స్థాయిలో ఇంకా చూడటం లేదు, అందులో చాలా మార్పులు రావాల్సి ఉన్నాయి మీకు. और भी लाना है, बहुत ज़्यादा अवेयरनेस वो. సో ఈ విషయం మీదే మీరు పని చేయదలుచుకున్నారా ముందు ముందు? ఇప్పుడంటే పిల్లవాడిని పెంచుతున్నారు, పిల్లవాడు కొద్దిగా పెరిగిపోయిన తర్వాత. हाँ ज़रूर मैं इस एरिया में काम करना चाहूँगी, क्योंकि ये एक जब तक गांव में ये नहीं बदलेगा तो देश नहीं बदलेगा. गांव से ही शुरू करना है एक्चुअली. हम शहर में देख के सोच लेते हैं कि हाँ कितने आगे निकल गए, लेकिन ऐसा हुआ नहीं సో है. మీ ఇద్దరికి పెద్ద నగరాల్లో పట్టణాల్లో ఉండాలని పెద్ద కోరిక ఏం లేదు, పల్లెటూళ్ళకి వచ్చే పని वो చేయాలి. तो లేదు, बिल्कुल भी नहीं. మేము ఇక్కడికే వచ్చి ఇక్కడ ఒక 2-3 ఎకరాలు తీసుకొని ఇక్కడ ఒక మంచి ఇల్లు కట్టుకొని ఇక్కడ సామాజిక ఒరిస్సాకు పోవాలని లేదు, మీరు ఆదిలాబాద్లోనే పని చేయదలుచుకున్నారా उड़ीसा మీరు? శివాని గారు नहीं, ఈయనంటే नहीं, ఇక్కడికి वैसा వచ్చేస్తున్నాడు. पोहला बोल के नहीं है, कहीं से एक शुरू करना है बस. अब उड़ीसा में बोले तो उतना कनेक्शन तो पूरा ऑलमोस्ट छूट ही गया है. खत्म हो, सर. पेरेंट्स है बस वही है. సరే, ఎక్కువ భాగం మీరు ఇట్లా చాలా ముఖ్యమైన గట్టి సమస్యల మీద సామాజిక సమాజంలో మార్పు తేవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇదంతా కొంత సీరియస్ వ్యవహారం కదా, సరదాగా ఏం పనులు చేస్తుంటారు? जब टाइम मिलता है आसपास जगहों पे घूमने चले जाते हैं. బాగా తిరగటం ఇద్దరికి ఇష్టమా? మా ఇద్దరికి తిరగడం ఇష్టం. ఎందుకంటే ప్రజల్లో మమేకం అవడం అనేది ఒకటి మాకు చాలా ఇద్దరికి ఇష్టం. తిరగడానికి వెళ్ళి కూడా ప్రజలు మమేకం అవుతుంటారా? అవును. नहीं, और मेरे बेटे को ज्यादातर वो हिस्टोरिकल प्लेसेस देखने का बहुत इंटरेस्ट है और बहुत पढ़ता है उसके बारे में. तो जब भी मौका मिलता है तो हम ऐसे जगह जहाँ ऐतिहासिक इम्पोर्टेंस जिसका ज्यादा है वैसे जगहों पे उसको थोड़ा लेके जाते हैं. ज्यादा टाइम उसी से ही स्पेंड करते हैं कि हाँ संडे है. పిల్లవాడిని పెంచడంలోనే ఇప్పుడు ఎక్కువ సరదాగా నడుస్తుంది. అవును, ఇప్పుడు మొత్తం సమయం అనేది పిల్లవాడి గురించే పోతుంది. పిల్లల్ని పెంచడంలో బాగా ఆనందం ఉందంటారు మొత్తం మీద. बहुत ही एक एक्चुअली आनंद से ज्यादा वो तो एक लर्निंग एक्सपीरियंस की तरह लगता నేర్చుకోవడం है. అవుతుందంటారు. और क्योंकि आजकल के बच्चे बहुत ही, उनका दिमाग बहुत शार्प है, हमारी तरह नहीं था. मतलब बहुत क्यूरियोसिटी रहती है उनमें और काफी सारे जगहों पे लगता है कि हाँ मैं एज ए पेरेंट बहुत सारी चीजें गलत सिखाते हैं उनको, वो हमको उल्टा ठीक करते हैं. जैसे कि हम बोलते हैं झूठ मत बोलो, लेकिन कभी कभार हम उनके सामने किसी चीज को लेकर जब झूठ बोल देते हैं तो वो చెప్పండి, మీరు కూడా చెప్పండి ఒకటి రెండు అట్లాంటి అనుభవం. ఒకటి వచ్చేసి నాకు తెలిసి పిల్లల గురించి నేను ఎప్పుడైనా గట్టిగా మాట్లాడితే అంటాడు, నువ్వే అంటావు ఎవరితో పక్క వాళ్ళతో మాట్లాడేటప్పుడు నిదానంగా శాంతంగా మాట్లాడండి. సో చాలా విషయాలు ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను పిల్లవాడిని పెంచేటప్పుడు. మీ కొడుకు దగ్గర మీరే నేర్చుకుంటున్నారు, బాగుంది. नहीं, पेरेंटिंग वो बहुत सारा एक्सपीरियंस, मतलब लर्निंग एक्सपीरियंस है हम बच्चों से, स्पेशली आजकल के बच्चों से. राइटियसनेस हम उनको सिखाते हैं, लेकिन एप्लीकेशन वो राइटियसनेस का अगर हम उनके सामने छूट गए तो इमीडिएटली हमको అంటే पकड़ మనం लेते చెప్పే నీతి సూత్రాలు నియమాలు చెప్పేసి మనమే పాటించకపోతే వాళ్ళు వెంటనే Immediately పకడ్ లేతే. కనిపెట్టేస్తారు, చెప్పేస్తారు, ఇంతకు ముందులా కాకుండా. సంకోచపడరు ఇప్పటి పిల్లలు. ఇంకా ఎటువంటి సినిమాలు చూస్తుంటారు, పాటలు ఎటువంటివి వింటుంటారు? सिनेमा तो आजकल के ज़्यादा देख, मैं तो ज़्यादा पुराने ही देखती हूँ. पुरानी मूवी पसंद है, पुराने गाने ही पसंद है.
పాటల గురించి చెప్తున్నారు, ఇద్దరిలో ఎవరు పాడతారు పాటలు? శివాని చాలా బాగా పాటలు పాడుతుంది. నేను మాత్రం పాటలు వింటాను, అదే నా ఇష్టమైన పని. చాలా బాగానే గునగునా లేతే हैं। శివాని గారు, మీకు ఇంకేమైనా అభిరుచులు ఉంటే వాటి గురించి చెప్పండి. मुझे पढ़ाना सबसे अच्छा लगता है, और ये इसलिए अच्छा लगता है कि पढ़ाने के थ्रू मैं खुद बहुत सारा सीखती हूँ। रिसर्च करना पड़ता है। पढ़ाना एक ऐसा चीज़ है, हम सोचते हैं कि हाँ అంటే ఎవరికి చెప్పడం? చిన్నపిల్లలక? हाँ, छोटे बच्चों को एक वो प्रोसेस होता है। जब पढ़ाई किए, वो अभी तो मतलब रट्टा मारू जैसा हो गया। బట్టే బట్టే పని. हाँ, अभी जब बच्चों को पढ़ाने का तरीका वैसा नहीं है, उसके लिए हम खुद को बहुत प्रिपेयर करना पड़ता है, क्योंकि बच्चे आजकल के वैसे ही बहुत ही वेल प्रिपेयर्ड होते हैं। हाँ, तेज हैं बच्चे, बहुत ये है। तो मुझे लगता है पढ़ाना एक बहुत ही अच्छा काम है। और दूसरा चीज़ है, मैं कुकिंग मुझे बहुत अच्छी लगती है, क्योंकि मैं खाना अलग अलग तरह का खाना भी पसंद करती हूँ, तो बनाना भी पसंद करती हूँ। ఏ రకం వంటలు చేస్తుంటారు? ఒరియా వంటలు? हाँ, उड़िया मैंने तेलुगु भी सीखा है, कन्नड़ी का भी थोड़ा सीखा है, केरला के भी मुझे बहुत अच्छा लगता है बनाना। ఏ వంట బాగా చేస్తుంది మీ దృష్టిలో చెప్పండి మీరు? నా దృష్టిలో శివాని వచ్చేసి ఒడియా చాలా బాగా చేస్తుంది. ఒడియాలో అసలు ఒడియా వంటలు ఎట్లుంటాయి అసలు చెప్పండి. ఒడియా వంటలు వచ్చేసి ఆవాల నూనె వాడతారు ఒకటి. రెండోది వచ్చేసి దీంట్లో కూరగాయలు చాలా ఉంటాయి. నాకు నచ్చేసి తను చేసిన చేపలు విధానము, దాన్ని బేసురు అంటారు, చాలా బాగా చేస్తుంది. మీకు తెలుగు వంటల్లో ఏది బాగా ఇష్టం మీరు చెప్పండి శివాని గారు. ఒరియా వంటల సంగతి అని చెప్పేశారు కానీ तेलुगु वंटा मुझे वो मुद्दो वंकाया वो बहुत पसंद है, और मैंने बनाना भी सीखा है उसको। ఆదిలాబాద్ వంటలు? आदिलाबाद में वही ज्यादा बनाते हैं, సోలాలు, వంకాయ, सोलालू बिरयानी, తెలిసిపోయింది మీకు సోలాల సంగతి. वो मसाला वाला मिर्ची का सालन, वो हैदराबाद का है शायद। वो बहुत अच्छा मुझे लगता है, बनाना भी अच्छा लगता है। और वैरायटी के चटनीस होते हैं यहाँ के। బాగుంది. ఇప్పుడు నిర్భయ్ గారు, మరి మీరు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కదా, వ్యవసాయం చేయడం కానీ మొక్కలు పెంచడం కానీ దీని మీద ఎటువంటి ఆసక్తి ఉంది? నాకు మొక్కలు పెంచే చాలా ఆసక్తి. అదేవిధంగా నేను చేసే జాబ్ కూడా దానికి సంబంధించి, కాబట్టి ఇప్పటికి నేను 50 నుండి 60 వేల మొక్కలు పెట్టడానికి నేను నాటించే పనిలో దోహదపడ్డారు. 50 నుండి 60 వేల మొక్కలు నాటించే. ఎక్కడెక్కడ? ఇది చాలా ఎక్కువ మటుకు హైదరాబాద్, దానికంటే ఎక్కువ బెంగళూరులో చేసినాను నేను. అలాంటి పనులు నేను కూడా ఇక్కడ చేద్దామని అనుకుంటున్నాను. मुझे भी अच्छा लगता है वैसे गार्डनिंग। और अभी कोरोना के टाइम पे जब कहीं हम जा नहीं पा रहे थे, तो मैंने एक छोटा सा अपना किचन गार्डन बनाया। कहाँ पर? बेंगलोर में। जब देखा कि आ रहा है जो हार्डवर्क डाल रही हूँ, फिर मैंने इन्हें बताया कि नहीं, ये हम कर सकते हैं। अभी छोटा लेवल पे शुरू किया है, तो डेफिनेटली कर सकते हैं। फ्यूचर में इसको एक ऑक्युपेशन के हिसाब से ले सकते हैं। సో వ్యవసాయం చేసే నమ్మకం ఆమెకు కూడా వచ్చేసింది. వ్యవసాయం చేసే నమ్మకం ఉంది. చాలా కష్టమైన పని, కానీ ఏదో చేద్దాం అనుకుంటున్నాం. బాగుంది. మీరిద్దరు ఇప్పుడు మీ 40ల్లో ఉన్నారు, కాబట్టి ముందు జీవితం ఇంకా చాలా ఉంది. జీవితంలో ఇప్పటికే సాధించిన అనుభవంతో ఆదిలాబాద్ ప్రాంతం కోసం కూడా చక్కటి పని చేయాలనే ఉద్దేశం పెట్టుకున్నారు. కాబట్టి సొంత ఊరికి వచ్చి సొంత జిల్లాలో సొంత ప్రాంతంలో మంచి పని చేస్తారని, ఆ లాభాలు అందిస్తారని మేము ఆశిస్తున్నాము. మీ ఇద్దరితో సంభాషణ చక్కగా సరదాగా నడిచింది, తెలుగులో హిందీలో. చివరిగా ఏ పాట వినిపిస్తారు శ్రోతలకు శివాని గారు? मैं ये एक नया मूवी का गाना है, हिंदी, हैरी मेट सेजल मूवी का नाम है, जिसमें एक बहुत ही सुंदर गाना है, हवाएं, अभिजीत जी ने गाया है। और ये गाना मुझे बहुत अच्छा लगता है, इसलिए क्योंकि एक तो इसके जो बोल हैं बड़े सुंदर हैं, और गाया भी बड़े सुंदर तरीके से है। और जैसे ये बजता है, लगता है कि सही में मैं हवाओं में उड़ रही हूँ। బాగుంది. ఆవిడ చెప్పిన మాటలు మీ గురించే చెప్తున్నట్టున్నారు శివ. మీ ఇద్దరికి చాలా ధన్యవాదాలు మా కేంద్రానికి వచ్చి ఇంత ముచ్చటగా సరదాగా మాట్లాడినందుకు. శివాని గారు, నిర్భయ్ గారు, ధన్యవాదాలు. धन्यवाद। ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.